आदिपूज्यं गणाध्यक्षं उमापुत्रं विनायकं मङ्गलं परमं रूपं श्रीगणेशं नमाम्यहम्। Dear madams, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో we miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. తూర్పు గోదావరి జిల్లాకే సీసీఆర్టీకి ఒక ప్రత్యేక స్థానం ఉందంటే మా ప్రసాద్ గారు వారు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావడం నిజంగా మాకు ఎంతో ఆనందం. ఎందుకంటే వీళ్ళతో పాటు బెండపూడి పరిచయం అయి ఉంటుంది, నాకు అంతకుముందు మీకు టీఎల్ఎం పరిచయం అయి ఉంటుంది. నా కుటుంబానికి కూడా ఒక భక్తుడు, మా మంచి సహోదరుడు, మా ఇంటి ఆడపడుతు లక్ష్మి గారు, నాకు పాఠశాల ప్రధాన లక్ష్మి గారు ఈరోజు ఈ పాఠశాల చూసి ఒక మంచి ఆనందం వస్తుంది. మేము పనిచేసినప్పుడు తప్పదు, జిల్లా కలెక్టర్ వారి ఆదేశానుసారం ఈరోజు అండరంగిలో సుమారు 10 ఎకరాల ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. కావున కలెక్టర్ గారు అమలు సూర్యనారాయణ గారు నిజంగా బాధాకరమైన ఏమనుకోవద్దు, మీకోసం 4 మాటలు చెప్పాలనే ఉద్దేశం. అయితే ప్రభుత్వ అధికారిగా పై అధికారులు చెప్పిన మాటను మనం పాటించాలి. రాత్రి నుంచి మనకు సీసీ గారు కూడా మనకి డయాస్ మీద ఉండడం జరిగింది. ఒక్కసారి మా అన్నయ్యకి మీరంతా కూడా కానీ ఒక్కసారి డయాస్ మీద రావాలి. అమలు సుమారు 6 సంవత్సరాలు ఆయనతో నాకు అనుబంధం. నిజంగా అనే ఏమనుకోవద్దు, నాకు ఈ అవకాశం నాకు ఇప్పించాలి, అనుమతి ఇప్పించాలి, దయవుంచి అన్నితా భావించద్దు. పిఎస్ఆర్ గారు హ్యాండిల్ చేస్తారు. హలో
అమ్మాయిలైనా అబ్బాయిలైనా మన సైకిల్లో ఎవరి సైకిల్ కాకుండా వస్తామండి. శ్రీ సూర్యనారాయణ గారి పదవీ విరమణ మహోత్సవానికి విచ్చేసినటువంటి అందరికీ మా జిల్లా పరిషత్ హై స్కూల్ కాంప్లెక్స్ తరపున మీకు అందరికీ స్వాగతం పలుకుతున్నాం. వచ్చినటువంటి ఉపాధ్యాయులు, బంధుమిత్రులు, మా అతిథులు మరియు విద్యార్థులు అందరూ కూడా మీ యొక్క సీట్లలో కూర్చోవలసిందిగా కోరుచున్నాము. ఈ పాఠశాల నుండి తన యాంకరింగ్ వృత్తిని ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నటువంటి మన వ్యాఖ్యాన బ్రహ్మ శ్రీ జీవి సుబ్రహ్మణ్యం గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించవలసి ఉంది. కాకపోతే కూర్చున్నాం. మన హసనాబాద్ కాంప్లెక్స్ తరపున కార్యక్రమాన్ని నిజాయితీ మనల్ని ఏ స్థాయి కన్నా చేరుస్తుంది అని చెప్పడానికి ఒక లివింగ్ ఎగ్జాంపుల్ మన హసనాబాద్ ముద్దుబిడ్డ, మన రాజ్యసభ సభ్యులు శ్రీ పిల్లి సుభాష్ చంద్రబోస్ గారిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించి ఉన్నాము. ఆయన వేరే కార్యక్రమం వల్ల తర్వాత జాయిన్ అవుతారని చెప్పి ఉన్నారు. అలాగే హసనాబాద్ని అటువంటి వాతావరణంలో నడిపించడానికి కారకులు ఒకరు బోసు గారు అయితే మరొక వ్యక్తి మన పెద్దలు చింతపల్లి వీరభద్రరావు గారు. చింతపల్లి వీరభద్రరావు గారిని ఆహ్వానించి ఉన్నాము. ఆయన కూడా వేరే పని ఉండడం వల్ల మధ్యలో జాయిన్ అవుతారని చెప్పారు. కార్యక్రమానికి రావాల్సి ఉంది. ఆయన మార్గ మధ్యంలో ఉన్నారు. ఆయన జాయిన్ అవుతారు. ఈనాటి ఏర్పాటు చేశాం. ఈనాటి కార్యక్రమానికి మా పాఠశాలకి ఆహ్వానిస్తున్నాం. శ్రీ ఎరుబండి నాగేశ్వరరావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మన రామచంద్రపురం మండల మాజీ విద్యాశాఖ అధికారి మాస్టరు హసనాబాద్ హై స్కూల్కి టిఆర్టీయు రాష్ట్ర నాయకులు శ్రీ తిలక్ బాబు గారిని వేదిక సీనియర్ ఉపాధ్యాయులు ఈ మధ్యనే పదవీ విరమణ పొందినటువంటి
వెన్నపు వీరభద్రరావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం సార్. రామచంద్రపురం మండలం PRTU అధ్యక్షులు పాటి శ్రీనివాస్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వైద్య సేవను చేస్తున్నటువంటి వైద్యులు డాక్టర్ K. పోలారావు గారిని ఇంకా మన మండల విద్యాశాఖ అధికారి శ్రీ శ్రీనివాసరావు గారు కూడా మన ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాల్సి ఉన్నది. ఆయన ఆఫీస్ రాయవరం మండలం నుంచి వచ్చినటువంటి శ్రీ M. నారాయణ రెడ్డి గారిని సంవత్సరాలుగా ఆయన పరిచయం. ఆయన ఎక్కడ సైన్స్ ఫెయిర్ జరిగినా ఆయనకిలాగా ఎప్పటికైనా ఈ TLM తయారు చేయగలమా అని అనిపించింది. ఆ డౌటు 22 సంవత్సరాల తర్వాత ఇప్పటికీ కూడా నా మనసులో అలాగే ఉన్నది. సో ఆయనని TLMలో బీట్అవుట్ చేయడం నా వల్ల ఎలాగ కాదు, అది నాకు తెలుసు. అలాగే మా టీచర్లో చాలామంది వల్ల కూడా కాదనేది నా పర్సనల్, నా వ్యక్తిగత అభిప్రాయం భావిస్తూ ఆ దంపతులని ఇద్దరిని వేదిక మీదకి రావాల్సిందిగా మా కాంప్లెక్స్ తరఫున కోరుచున్నామండి. KSN గారు. ఈనాటి ఈ సభ పెద్దలందరికీ, అలాగే కిందకు వచ్చినటువంటి పెద్దలకి, మా ఉపాధ్యాయులకి, ఎస్పెషల్లీ మా కాంప్లెక్స్ ఉపాధ్యాయులందరికీ నా నమస్కారాలు. ఈ కార్యక్రమాన్ని మొట్టమొదట వందే మాతరంతో మొదలు పెడదాము. వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం వందే మాతరం శుభ్రజ్యోత్స్నా పులకితయామినీం పల్లకుసుమితాద్రుమధులసోరం వందే మాతరం. గ్రామ పెద్దలు శ్రీ పిల్లి సుబ్బారావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం.
కార్యక్రమం మా పాఠశాలలో జరుగుతున్నందుకు, మా కాంప్లెక్స్లో జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సో మా పాఠశాలలో కార్యక్రమం గురించి ఏదైనా సరే మాట్లాడుకునే ముందు ఎప్పుడైనా సరే ఏ కార్యక్రమాన్ని జరిపినా మేము మనసారా తలుచుకోవాల్సినటువంటి వ్యక్తి ఎవరంటే సామంచి సుబ్రహ్మణ్యం గారు. నమస్కరించుకుంటూ, ఎందుకనంటే ఇంత స్థలాన్ని అది నిజంగా పూర్వజన్మ సుకృతమే అని చెప్పుకోవాల్సి ఉంటుంది. సో వారిని కోల్పోవడం అనేది ఒక చాలా బాధాకరమైనటువంటి విషయం మాకు. ఎందుకంటే ఈ వేదిక మీద వారిని మేము ఘనంగా సన్మానించుకున్నాము. ఎప్పుడు ఏ ప్రోగ్రాం జరిగినా మనసారా విష్ చేసేవారు, ఫోన్ చేసి చాలా బాగా చేస్తున్నారమ్మా మీరు అందరూ అని చెప్పి చాలా సంతోషంగా చిన్నపిల్లలాగా. సో సామంతి సుబ్రహ్మణ్యం గారికి మనసారా నమస్కారాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా హసన్బాద్ సో పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు పదోన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి అద్భుతమైనటువంటి వ్యక్తి. సో అతను పుట్టి పెరిగి నడుస్తున్నటువంటి ఈ గ్రామంలో మేము పాఠాలు చెప్పుకుంటూ మనం పోలికలు పోల్చాల్సి వచ్చినప్పుడు ఎక్కువ తక్కువ అనుకోవడానికి వీలు లేకుండా ఏదో సూర్యచంద్రులాగా ప్రకాశించేటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు. సో చేసుకుంటూ, ఎందుకనంటే అంటే ఇది ఒక రకంగా ఏంటంటే నాకు ఎక్కువ అవకాశాలు ఇచ్చినటువంటి గ్రామం అని చెప్పచ్చు. ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ సైడ్లో ఉండి ఒక గ్రామం ప్రశాంతంగా ఉంటే పాఠశాలకు అది చాలా చాలా బెనిఫిట్ ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. అది మాకు వచ్చిందండి. ఎందుకనంటే పాఠశాల అంటే ఇక్కడ పని చేస్తున్నాను కాబట్టి గొప్పగా చెప్పుకునే ఉద్దేశంతో మాత్రం చెప్పడం లేదు. అలా జరిగిందంటే ఆ క్రెడిట్ అంతా కూడా ఈ గ్రామస్తులకి, గ్రామ పెద్దలకి చెందుతుంది. ఈ సందర్భంగా ఒకసారి వాళ్ళు కానీ డొనేషన్స్ ఇవ్వగలిగేంత ఆర్థికంగా బాగున్నటువంటి వ్యక్తులు తక్కువగా ఉన్నటువంటి గ్రామం అయినప్పటికీ కూడా చాలా పెద్ద మనసుతో మాకు ప్రతి సంవత్సరం ఏదైనా గారు కలిసి కేవలం మేమిద్దరమే కలిసి అక్కడ అదే స్కూల్లో లాక్డౌన్ అంటే కనీసం పిట్టలు కూడా బయటికి రావడానికి భయపడేంత భయంకరమైన లాక్డౌన్ అప్పటికి. సో ఆ కండిషన్స్లో మేము వచ్చి కేవలం మేమిద్దరమే ఉంది, వాళ్ళు ఫ్యామ్ పెట్టకూడదు అనుకుంటున్నాము. ముందుగా మీరు మాట్లాడేసినట్లయితే. శ్రీ అమరోజు సూర్యనారాయణ మూర్తి గారి యొక్క సన్మాన సభకు అధ్యక్ష స్థానం వహించినటువంటి పాఠశాల ప్రధానోపాధ్యాయుల వారికి, అదేవిధంగా సన్మాన గ్రహీతలు దంపతులు ఇరువురికి, మరి అదేవిధంగా ఇక్కడ వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా నా యొక్క నమస్కారం. ముఖ్యంగా ఈ వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలు, మరి ఉపాధ్యాయులకి నా యొక్క నమస్కారం. విద్యార్థులందరూ కూడా నా యొక్క నమస్కారం. విద్యార్థులకు నా యొక్క ఆశీస్సులు. సో ఈరోజు మరి అమరోజు సూర్యనారాయణ గారు రిటైర్మెంట్ ఫంక్షన్ అయితే 31 మార్చిలో జరగాలి. అనివార్య కారణాలు అంటే కరోనా వల్ల అది వాయిదా పడుతూ వచ్చి చివరికి మొన్న మాస్టర్ వచ్చి తప్పనిసరిగా రావాలని చెప్పడం జరిగింది. ఏదైనా ఒక ఉపాధ్యాయుడు సర్వీసులోకి వచ్చిన తర్వాత తను రిటైర్ అయ్యే వరకు తన సర్వీసులో ఎంతమంది విద్యార్థుల్ని తీర్చిదిద్దారు అనేటువంటిది ఆ ఉపాధ్యాయునికే తెలుస్తుంది. మనం పిల్లలు అందరూ కూడా ఒక రకంగా ఉండరు. మనం చాలా దిట్ట. ఎందుకంటే నేను గతంలో మొత్తం ఈ రామచంద్రపురం మండలానికి వచ్చి 4వ సంవత్సరం జరుగుతూ ఉంది. ఈ 4 సంవత్సరాల కాలంలో మరి రకరకాలైనటువంటి యాక్టివిటీస్ గవర్నమెంట్ పరంగా ప్రోగ్రామ్స్ చేసేటప్పుడు మేళాలు ఏర్పాటు చేయాల్సి వచ్చేది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సూర్యనారాయణ గారు అంటే టీఎల్ఎం అంటే సూర్యనారాయణ గారు అంత పేరు తెచ్చేసుకున్నారు మాస్టారు. దాంట్లోనూ అయిపోయి ఆయన ప్లేస్లో ఇంకో టీచర్ రాకపోవడం వల్ల ఆమెకే పిఎస్ అది కూడా ఫిజికల్ సైన్స్ కూడా ఆవిడకే ఇచ్చేసారనమాట.
వాడికి ఫిజికల్ సైన్స్ అంత టచ్ లేకపోయినప్పటికీ మాకు బాగా చెప్పాలన్న తాపత్రయంతో ఆవిడ ఆ ల్యాబ్లో ఉన్నటువంటి సున్నితపు త్రాసు తీసుకొచ్చి చూపించి ఆ సున్నితపు త్రాసు ఎలా పనిచేస్తున్నాను, ఎందుకంటే మాస్టర్ వెళ్ళిపోయారు అన్న లోటు అయితే మాకేం లేదు. తర్వాత యాక్చువల్గా ఆయన ప్లేస్లోకి ఈవిడ వచ్చారు. అంతవరకు ఆవిడకు కొత్త హెచ్ఎం చేస్తూ వాళ్ళు వెళ్ళిపోయి దాంట్లో ఫుల్ ప్లెడ్జ్డ్గా పనిచేసే వాళ్ళు ఎవరు రాకుండా నెక్స్ట్ ఇన్ఛార్జ్ నెత్తి మీద అది పెట్టుకోవడం అంటే అది చాలా చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం అనమాట. అప్పటిదాకా మనం పక్కనే ఉండి చేస్తూ ఉంటాం, కానీ హెచ్ఎం గారు ఉన్నారులేని ఒక భరోసాలో వెళ్ళిపోతుంది, గుడ్డిగా వెళ్ళిపోతుందండి వ్యవహారం. పూర్తిగా మనం ఫుల్ ఛార్జ్ మందంటే ఒకలా ఉంటుంది, కాదు అందాక నువ్వు ఛార్జ్ తీసుకుంటే ఒక్కసారి చాలా గందరగోళం అయిపోతుంది. కరెక్ట్గా దాన్ని తెలియజేసుకుంటున్నానండి. ఈ సందర్భంగా ఒక్కసారి మనం ఇప్పుడున్నటువంటి కండిషన్స్ గురించి ఇక్కడ, ఎందుకంటే తిలక్ గారు, నెక్స్ట్ ఈటీఎఫ్ లీడర్స్, పిఆర్టీఏ లీడర్స్, మేధావులంతా ఉన్నారు. వాళ్ళ ముందు ఇంకా నాకే చాలా మేధావిత్వం తక్కువ, 1 ఇంచ్ కాదు, చాలా ఇంచులు నేను కిందకే ఉంటాను. సో ఇదంతా కూడా మనకి అందరం కూర్చొని టీచర్లు అందరం మాట్లాడుకునే చికాకులుగా ఉంటుంది వ్యవహారం అనేది. నిజానికి చాలా కళలు కానీ వస్తాము ఈ ప్రొఫెషన్కి. నాకు తెలిసి నేను చాలా కళలు కానీ వచ్చాను ఈ ప్రొఫెషన్కి కావాలని. పబ్లిక్ సర్వీస్ కమిషన్లో గ్రూప్ 3 సెలక్షన్ తీసుకొని నేను 5,000 శాలరీ వదిలేసేసుకొని 93లో సర్వీస్ కమిషన్ సెలక్షన్ వచ్చి 96లో అవి ఒకటి వైద్యము, రెండవది విద్య. దేనికదే ఒక వైద్యుడు కూడా తయారు చేసేది ఉపాధ్యాయుడే. కాబట్టి ఏది ఎక్కువ ఏది తక్కువ అనేటువంటి విషయమే లేదు, దేని గొప్పతనం దానిదే అనమాట. ఒక ఆఫీస్లో కూర్చొని మనం ఫైళ్ళతో పనిచేస్తాం, కాగితాలతో పనిచేస్తాం, నిత్యమైనటువంటి పదార్థాలతో పనిచేస్తాం. కానీ వచ్చేటువంటి పిల్లలతో పనిచేయడం అనేది ఎంత అద్భుతమైనటువంటి విషయం అండి. ప్రతిరోజు మనల్ని మనం అన్ని వృత్తుల్లో మెకానికల్గా వెళ్ళిపోతుంది. ఈవెన్ వైద్యం కూడా మెకానికల్గా అయిపోతుంది. 1% కూడా మెకానికల్ కాకుండా నిత్య నూతనంగా చివరు జాయిన్ అయిన రోజు ఎంత అద్భుతంగా అనిపిస్తుందో చివరి రోజు కూడా అంటానని చెప్పి మరోలా భావించకండి కదా. ఇంకో విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను నేను, ఏమిటంటే ఒక మనిషిగా మనం పుట్టి ఒక టీచర్ అవ్వచ్చు, లేకపోతే ఇంకో ప్రొఫెషన్ అవ్వచ్చు. ఏ ప్రొఫెషన్ అయినా ఒకటే అండి, డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఎప్పుడూ ఉండాలి అనుకుంటాను నేను. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది మనం పిల్లలకి అలవాటు చేయాలి. ఇప్పుడు సూది చేసే పని బంగారం చేయలేదు కదా, సూది చేసే పని సూదే చేయాలి. మనకు అక్కడ బంగారం ఉన్నా దాని ఉపయోగం ఉండదు. సో మనం ఒక స్కావెంజర్ చేయాల్సిన పని స్కావెంజర్ చేయకపోతే మనం ఎవరం కూర్చొని ఏ పని చేసేటువంటి ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటున్నానండి. మిమ్మల్ని సభలో ఏదో అన్నానని నొచ్చుకొని మాత్రం అనుకోవద్దు. మీ అమ్మాయి లాగానో లేకపోతే మీ సోదరు లాగానో అనుకొని దాన్ని పాజిటివ్గా తీసుకుంటారని చెప్పేటచ్చి మేము కోరుకునేది ఏంటంటే రిజల్ట్ మాత్రం పాజిటివ్గా ఇస్తారని చెప్పి కోరుకుంటానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీనివాస్ గారు తర్వాత దీన్ని కంటిన్యూ చేసేయండి సార్. ఎందుకంటే నాకు ఇక్కడికి జాయిన్ అయినప్పటి నుంచి నాకు అంతకుముందు తిలక్ గారు ఎవరో తెలియదు. నేను సుందరపల్లి రామచంద్రాపురం డివిజన్కి నేను కొత్త అండి. మొత్తం నాకు టీచర్గా నా సర్వీసెస్ అంతా 16 ఏళ్ళు నేను కాకినాడ డివిజన్ చేశాను. సో హెచ్ఎంగా నేను ప్రమోషన్ మీద సుందరపల్లి పేరు కూడా నాకు తెలియదు. తర్వాత హసన్బాద్ పేరు కూడా నాకు తెలియదు. సో అనుకోకుండా వచ్చేయడం, అక్కడ పడిపోవడం, పదవి విరమణ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ సభా కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి ఈ డివిజన్లోనే మంచి మోడల్ స్కూల్గా నడుపుతున్నటువంటి లక్ష్మి గారికి, జిహెచ్ఎం అసిన్బాద్ హై స్కూల్, అదేవిధంగా ఈ కార్యక్రమానికి మధ్యాహ్నం మీటింగ్ పెట్టి 12 గంటలకి అమ్మఒడి మీద ఎంఏ గారు ఎంత పని ఉన్నప్పటికీ భోజనం చేయకుండా ఈ కార్యక్రమానికి విచ్చేశారు. అంచేత మా మండల విద్యాశాఖ అధికారి ఎం శ్రీనివాస్ గారికి, ఇంకా ఈ సభను అలంకరించినటువంటి ఇతర పెద్దలకి పేరున కూడా నమస్కారాలు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడా నమస్కారాలు. అదేవిధంగా విద్యార్థులకు శుభాశీస్సులు. చాలా విషయాలు మన ఎంఈఓ గారు, మేడం గారు చాలా డీటెయిల్డ్గా చెప్పారు. మనం బాగా లెంతీగా వెళ్ళటం కంటే సన్మాన కార్యక్రమం కాబట్టి ఇది సన్మానానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి ఏదో 2 విషయాలు మాట్లాడాలి కాబట్టి నేను మాట్లాడతాను. మరి ఈ కార్యక్రమం ఈ స్కూల్లో స్కూల్ అసిస్టెంట్ హిందీ
మొన్న అమ్మాజీ గారి యొక్క వందే మాత్రం సుమధుర ఆలాపంతో ప్రారంభమైంది. ఈ కార్యక్రమం కూడా అలాగే ఉంది. ఇక్కడ సామంచి సుబ్రహ్మణ్యం గారు, వారి తల్లి గారు అయినటువంటి అన్నపూర్ణమ్మ తల్లి, వారు ఇచ్చినటువంటి స్థలంలో బోసుగారి సహకారంతో మరి దినదిన ప్రవర్తమానమై ఈవేళ నేను పనిచేసిన స్కూల్ ఇది చాలా గొప్పగా తీర్చిదిద్దబడింది. ఇంకా ముందుకి అభివృద్ధి పదంలోకి వెళ్తూ ఉంది. మేడం గారు కూడా అసలు యాక్చువల్గా 5 ఇయర్స్ కంపల్సరీలో ఉండగా 18-11కి ఇవ్వాల్సినటువంటి కట్ ఆఫ్ డేట్ను 1-10కి మార్చడం వలన వారు మరి అప్లికేషన్ పెట్టి ఆప్షన్స్ పెట్టారో నాకైతే తెలియదు, కానీ మళ్ళీ నెక్స్ట్ ట్రాన్స్ఫర్ అయ్యే వరకు వారే కొనసాగవలసిందిగా నేను కోరుతున్నాను. ఎందుకంటే మాకు అందరికీ కనపడుతుంది ఇక్కడ ప్రోగ్రెస్. అంచేత అభివృద్ధి పదంలో ఒక టీం వర్క్ కింద స్టాఫ్ని అందరినీ కూడా నడిపి ఒక మంచి మోడల్ స్కూల్ కూడా మేము ఏదైనా ఒక ఇన్స్పెక్షన్ వచ్చినప్పుడు లెసన్ చెప్పాల్సి వస్తే ఆయన ఆశ్రయించి ఆయన తయారు చేసిన మెటీరియల్ తోటి ఆ ఇన్స్పెక్షన్ సక్సెస్ఫుల్గా రన్ చేసినటువంటి సందర్భాలు అనేకం. అంచేత మన అమలోర్ సూర్యనారాయణ గారికి చాలా మంచి పేరు ఉంది, అజాతశత్రు. టీఎల్ఎంలో చాలా దిట్ట. అదేవిధంగా మేడం గారు కూడా చెప్పారు, గత 5 ఇయర్స్ నుంచి ఇక్కడ మనకి జ్యోతి ప్రజ్వలన దగ్గర ఒక 4 చిత్రపటాలను మనకు పెట్టడం జరిగింది. మహాత్మా గాంధీ గారిని, పూజ్యశ్రీ మన రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారిని, అదేవిధంగా మన మొదటి తొలి మహిళా ఉపాధ్యాయుని అయినటువంటి సావిత్రిబాయి పూలే గారిని, అదేవిధంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిని. వీరు నలుగురు కూడా ఒక ఉపాధ్యాయుడి దగ్గర శిష్యులే, ఉపాధ్యాయుడి దగ్గర చదువుకున్నటువంటి వ్యక్తులే వీరందరూ కూడా. మహాత్మా గాంధీ గారి గురించి మీకు అందరూ కూడా తెలిసి ఎంత ఉన్నతంగా ఎంతోమంది విద్యార్థులు తీర్చిదిద్ది మరి ఎంతోమంది ఉపాధ్యాయుల చేత మన్ననలు పొందుతున్నటువంటి మరి ఈ సమాజంలో ఈ పాఠశాలలో ఎంతోమంది విద్యార్థులు తయారు చేస్తూ ఉంటే ఆ పాఠశాలలో ఉండే విద్యార్థులు అభివృద్ధి కృషి చేసి పరోక్షంగా మరి ఉపయోగపడ్డటువంటి అమలోర్ సూర్యనారాయణ గారు నిజంగా అభినందనీయుడు. అటువంటి మహానుభావుడికి వేళ కార్యక్రమం జరుగుతుంది. నేను రావడం కూడా నాకు అదృష్టం. అంచేత ఈ కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు, వారు నన్ను ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి వారి భావజీవితం అంతా కూడా చాలా సక్సెస్ఫుల్గా నడుస్తూ మరి ఆ భగవంతుడు ఆయనకి వారి కుటుంబానికి అన్ని వేళలా అన్ని రకాలుగా కూడా అభివృద్ధిలోకి తీసుకెళ్లాలని చెప్పేసి కోరుతూ, ఇంకా ఆయన రెస్ట్ ఆఫ్ లైఫ్ కూడా రెస్టింగ్ లైఫ్ షుడ్ నాట్ బి రెస్టింగ్ లైఫ్, అంటే ఖాళీగా కూర్చుంటే మనకు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మన వీరభద్రరావు మాస్టర్ గారు చెప్పాలి కాబట్టి మన సూర్యనారాయణ గారి గురించి అదే నవ్వుకుంటున్నారా. సభాధ్యక్షుడు హెచ్ఎం గారికి, వేదికను అలంకరించిన పెద్దలకు, సమావేశంలో కూర్చున్న పెద్దలకు నా నమస్కారాలు, బాలబాలికలకు ఆశీస్సులు. ఈనాటి పెళ్లి కొడుకు, సన్మాన పెళ్లి కొడుకు మా బావగారు, ఇద్దరికీ కూడా నమస్కారం. నాకంటే కొంచెం ముందు రిటైర్ అయ్యాడు ఆయన కాబట్టి నాకంటే పెద్దడే. ఆ చెల్లయ్యకి ఆశీస్సులు అయినా కానీ నీకు ఇచ్చేగా పెద్దవాడి కింద మంచి పేరు పెట్టాలని సంపాదించుకొని మా మంచి మాస్టారు అనిపించుకున్నటువంటి ఒక మంచి వ్యక్తి. ఇప్పుడే మా కరెక్ట్ అన్నాడు, అజాతశత్రువు ఆయన. ఎందుకంటే ఆయనకి అందరూ కావాలి, అందరికీ ఆయన కావాలి. ఆయన ఎవరిని పరుషంగా మాట్లాడడం కానీ సరే, ఏది ఏమైనా ఒక ఉపాధ్యాయులతో చేరిన వ్యక్తి తన దగ్గరకు వచ్చిన పిల్లలకి సక్రమంగా విద్యాబోధన చేస్తే తన పిల్లలు చక్కగా అభివృద్ధి చెందడానికి ఒక చక్కటి ఉదాహరణ మన మాస్టర్. మొదటి నుంచి ఆయన టిఎల్ఎంని ఎందుకు ఆయన అంతగా ప్రేమిస్తూ చేస్తూ వచ్చారో ఒక్కోసారి అయితే అనిపించేది, ఈయన ఏంటి ఇంత కష్టపడిపోతుంది. రకంగా మన జిల్లాలో టిఎల్ఎం మాస్టర్గా గుర్తింపు పొందినటువంటి ఏకైక వ్యక్తి సూర్యనారాయణ గారు. సూర్యనారాయణ గారు అంటే చాలామంది తెలియదు. ఇతర మండలాల్లో కూడా టిఎల్ఎం మాస్టర్ అండి అంటారు.
అయితే ఆయన సర్వీసులో అదే కాదు, మంచి రిసోర్స్ పర్సన్ ఆయన. ఆర్పీగా, ఎస్ఆర్జీగా, డిఆర్పీగా అనేక బాధ్యతలు నిర్వహించారు. క్లస్టర్ పిల్లల్ని సక్రమంగా చదివించి మంచి స్థాయిలో వాళ్ళని తీర్చిదిద్దినటువంటి ఘనత ఆయనదే అని అంటారనుకుంటున్నాను మీరు, కానీ కాదు. వెనకాల మా చెల్ల ఇది. ఎందుకంటే ఆయన అలా అంటే అన్నీ నేనే చేశాను అనుకుంటాడు ఆయన. అది కాదు, వెనకాల ఆవిడ హ్యాండ్ చక్కగా సహకరిస్తుంటే ఆయన పక్క నుంచి చేసేవారు అంతే. సో ఏది ఏమైనా కానీ ఇద్దరు పాత్ర వాళ్ళ సంసార జీవితాన్ని సక్రమంగా మంచి స్థాయికి తీసుకొచ్చి పిల్లల్ని సెటిల్ చేయడంలో ఇద్దరు భాగస్వామ్యం కూడా పరిపూర్ణంగా ఉంది. నాకు సదా రక్షించాలని కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మేడం గారు, లక్ష్మి గారికి, అలాగే వేదికను అలంకరించినటువంటి పెద్దలకు, సభను అలంకరించినటువంటి సోదర ఉపాధ్యాయులకు నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే బాలబాలికలకు నా యొక్క ఆశీస్సులు తెలియజేస్తూ ఉన్నాను. మరి మాస్టర్ గారు, సూర్యనారాయణ గారు, నేను ఇంచుమించు 35 సంవత్సరాలు పనిచేశాను, కానీ చివరిసారి పరిచయం చేశారు. అక్కడ నుండి ఎలా అయినా సరే ఇంకా స్కూల్లో పనిచేసేటట్టుగా చేయాలని చెప్పి నేను నాకున్నటువంటి పరిచయాలను బట్టి మా సూర్యనారాయణ గారిని ఆ స్కూల్ పంపించేయండి, నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఇక్కడ స్కూల్ అని చెప్పి కోరినటువంటి దృష్ట్యా సూర్యనారాయణ గారు పాఠశాలలో పనిచేయడానికి రావడం జరిగింది. మీదకి వస్తానని కానీ మాట్లాడాల్సిన అవసరం వస్తుంది కానీ నేను ఊహించలేదు. సడన్గా మైక్ ఇచ్చారు నాకు, మరి మాట్లాడాలి కాబట్టి. మాస్టర్తో కలిసి పనిచేసిన కాలంలో మా మీదకి ఏ విధమైనటువంటి ఇది లేకుండా మాస్టర్ చాలా మమ్మల్ని ఒక కూతురులాగా చూసుకునేవారు. ఏ విషయమైనా సరే మాస్టర్ ఎప్పుడైనా సరే, అమ్మ మీకు ఎందుకమ్మా, మీరు చూసుకోండి మీ పనులు, ఇక్కడ ఏమన్నా నేను చూసుకుంటాను అనేవారు తప్ప ఎప్పుడు కూడా మమ్మల్ని ఏ విషయంలో ఇబ్బంది పెట్టలేదండి మాస్టర్. మా మేడం గారు నిజంగా చెప్పాలంటే మా మేడం గారికి టీఎల్ఎం చెయ్యమ్మా, నువ్వు చేయగలవు అని మేడం గారు నిజంగా మా రత్న మేడం గారు చాలా బాగా చేస్తారు. ఏదైనా ఆ విషయాలు కూడా ఆవిడకి స్ఫూర్తినిచ్చింది మాత్రం మా మాస్టర్ అని నేను అనుకుంటున్నాను. ఆవిడ మామూలుగా చాలా బాగా చేస్తారు, కానీ నాకు ఖాళీ ఉండదండి. నేనేం చేస్తానంటే మేడం గారు మీరు చెయ్యాలమ్మా, ఎందుకు చేయలేరు, మీరు చెప్పకుండా చేయగలరని. ఇంకా జిల్లా రిసోర్స్ పర్సన్గా, మండల రిసోర్స్ పర్సన్గా, ఎల్ఎఫ్ఎల్ ప్రధానోపాధ్యాయునిగా కొలువులు నిర్వహించి నేడు ఉద్యోగ విరమణ చేయుచున్న శ్రీ అమలో సూర్యనారాయణమూర్తి గారికి హృదయపూర్వకంగా అందించున్న అభినందన వందనాలు. అమలోజు వంశాబ్ది సోమ సూర్యనారాయణమూర్తి శుభనామ. అమలోజు వారి వంశంలో ఉండూరు గ్రామంలో 16 మార్చి 1960లో గంగాచార్యులు ఈశ్వరమ్మలకు 3వ సంతానంగా జన్మించి ఒక అక్క, ఒక చెల్లి, ఒక అన్నయ్యలతో ముద్దుగా ముచ్చటగా పెరిగారు. హసన్బాద, ద్రాక్షారామ, రామచంద్రపురంలో విద్యాభ్యాసం గడిపి రాజమండ్రిలో బిఈడి పూర్తి చేశారు. 1980లో అమ్మాజీని చేపట్టి ఒక అమ్మాయి, 2 అబ్బాయిలను సత్సంతానంగా బడిచి మంచి తంతులకు స్ఫూర్తిని కలిగించిన మీ ప్రవర్తన ఆదర్శప్రాయము, అనుసరణీయము. ఉత్తమ ఉపాధ్యాయ, సద్బోధనాధ్యేయ. 1989లో ఉపాధ్యాయునిగా ప్రభుత్వ సర్వీసులో చేరి భీమక్రోసుపాలెం, గంగవరం మండలం, రాజుమాలపల్లి, రామచంద్రపురం మండలం, ముచ్చెరువు, ద్రాక్షారామ, గొల్లల చెరువుల్లో ఎస్జిటిగా పనిచేసి బోధనాభ్యసన సామగ్రి తయారీలో దిట్టగా పేరొంది ఎల్ఎఫ్ఎల్ ప్రధానోపాధ్యాయునిగా పదోన్నతి పొంది జగన్నాయకులపాలెం, తొండంగి మండలం బెండపూడిల్లో పనిచేసి 2015 నవంబర్లో హసన్బాదకు వచ్చారు. మీ సర్వీసులో ఉత్తమ ఉపాధ్యాయునిగా జిల్లా అవార్డు, గురుబ్రహ్మ అవార్డు పొంది సద్బోధనే ధ్యేయంగా పనిచేసిన మీ కృషి అనన్య సామాన్యము, మాన్యము. కర్తవ్య పరాయణ, కార్యనిర్వహణ ధురీణ. ఉపాధ్యాయునిగానే కాక మండల రిసోర్స్ పర్సన్గా, జిల్లా రిసోర్స్ పర్సన్గా, కాంప్లెక్స్ సెక్రటరీగా ఎన్నో కార్యక్రమాలు, ట్రైనింగులు సమర్థవంతంగా నడిపారు. పాఠశాల భవన నిర్మాణాలు జరిపారు. అందరికీ తలలో నాలుగులా మలసిన ఈ కార్యదీక్ష, పట్టుదల అనితర సాధ్యము, అభినందనీయము. దేశికోత్తమ, గుణసత్తమ. ఉపాధ్యాయ వర్గంలో మీదైన స్థానాన్ని సంపాదించుకొని ఎన్నో ఒత్తిడులను తట్టుకుంటూ నొప్పింపక తానొవ్వని మీ మాట తీరు, పనితనం శ్లాఘనీయం.
అందరినీ కలుపుకుంటూ పోవడంలో మీకు మీరే సాటి, మరి మీకు లేదు పోటీ. భువన రక్షాదక్షుడు, దాక్షాయనీచుడు, దక్షవాటీచుడు శ్రీ మాణిక్యాంబా సమేత భీమేశ్వరుని కటాక్ష వీక్షణాలతో మీ విశ్రాంత జీవితం సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్య భోగ భాగ్యాలతో తొలతూగాలని కోరుతూ మండల ప్రజాపరిషత్ ప్రాథమిక పాఠశాల అసన్బాద ఉపాధ్యాయ సిబ్బంది, పేరెంట్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు మరియు విద్యార్థులు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ మేడం గారు. హెచ్ఎంగా పనిచేసినటువంటి జోస్వా గారు అలాగే మాట్లాడారు. ప్రజెంట్ ఇన్స్పెక్టర్ గారు అలాగే మాట్లాడారు. ఒకవేళ ఇక్కడ మన మాజీ ఇన్స్పెక్టర్ గారు గురించి ఇప్పుడు సత్యరాజు గారిని మాస్టర్కి సంబంధించిన విషయాలు ఏమన్నా ఉంటే బయటపెట్టవలసిందిగా కోరుతున్నాం సార్. అధ్యక్షత వహించినటువంటి పాఠశాల ప్రధానోపాధ్యాయుని శ్రీ లక్ష్మి గారికి, అలాగే అమలు సూర్యనారాయణ గారి దంపతులు ఇద్దరికి, అలాగే ఈ వేదిక అలంకరించిన పెద్దలందరికీ, వేదిక ముందున్న ఉపాధ్యాయులకు, పెద్దలకు అందరికీ నమస్కారం. విద్యార్థులకు ఆశీస్సులు. నేను మొన్న జనవరిలో రిటైర్ అయిపోయాను. రిటైర్ అయినా కానీ నన్ను జ్ఞాపకం ఉంచుకొని ఈ సన్మాన సభకు పిలిచినటువంటి సూర్యనారాయణ గారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి సూర్యనారాయణ గారు నేను కూడా 1988, 87, 88 ఆ టైంలో మండపేటలో దుర్గా 83 కాదు 88 దుర్గా కాన్వెంట్, మండపేటలో దుర్గా కాన్వెంట్ అనే కాన్వెంట్ ఉండేది. అక్కడ కలిసి పనిచేసాం. మరి అప్పుడు కూడా మాకు హెడ్ మాస్టర్గా ఆయన ఉండేవాడు అప్పట్లో. మరి ఆ ప్రతిభ అప్పట్లో కూడా కనపరచని బట్టి మరి హెడ్ మాస్టర్ పదవి ప్రైవేట్ స్కూల్లో ఇవ్వటం జరిగింది. మరి మాస్టర్ అందరూ కూడా ఆయన్ని మంచి ఉపాధ్యాయుడిగా కొనియాడారు. అది సత్యం. ఇంకేదంటే నేను ఎంఈఓగా పనిచేస్తుండగా ఇక్కడ ఈ పాఠశాలకు రావడం జరిగింది. తర్వాత ఒక రోజున గొప్పగా ఆ మాస్టర్ తయారు చేసినా దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అక్కడే కాదు, మొత్తం జిల్లా వ్యాప్తంగా సైన్స్ ఫేర్ జరిగినా, లేకపోతే టీఎల్ఎం మేళా జరిగినా, ఎక్కడ ఏం జరిగినా సూర్యనారాయణ గారి యొక్క టీఎల్ఎం లేకుండా ఉండదు. మరి టీఎల్ఎంలో అంత ప్రసిద్ధి చెందారైన. అంటే ఒక ఉపాధ్యాయుడు గుర్తింపు పొందాలంటే విద్యార్థుల యొక్క మన్ననలు పొందాలి, అప్పుడే ఉపాధ్యాయుడు గుర్తింపు పొందుతాడు. మరి విద్యార్థుల యొక్క మన్ననలు పొందాలంటే ఎలా ఉండాలని, అలాగే వీళ్ళందరూ కోరుకున్నారు మన మండలానికి ఆయన టీఎల్ఎం సప్లై చేయాలని. మరి రిటర్న్ అయిపోయినా కానీ మరి ఇన్స్పెక్షన్ కానీ ఇంకోటి కానీ, లేకపోతే టీఎల్ఎం మేళా జరగటం కానీ, లేకపోతే ఇంకొక ఈ మధ్య ఇప్పుడైతే తెలుసు అందరూ కూడా బాగానే ఉన్నారు. బాగానే ఉన్నారు అంటే కారణం మనమే. మన పిల్లలు బాగుండాలి అంటే మనం ప్రవర్తన అంటే మన వృత్తి పట్ల నిబద్ధత ఎప్పుడైతే కలిగి ఉంటామో పిల్లలకి ఈ స్కూల్లో ఉన్న పిల్లలందరూ మన పిల్లలుగా భావించి వాళ్ళకి ఎప్పుడైతే పాఠాలు చెప్తామో అది మన భగవంతుడు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. అధ్యక్షత వహిస్తున్న మేడం గారికి, అలాగే విచ్చేసిన గ్రామ పెద్దలకు, ఉపాధ్యాయ మిత్రులకు, మరి ఇక్కడ ఎంఈఓ గారికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి చిన్నారులకి ఆశీస్సులు అందిస్తూ ఒక మంచి కార్యక్రమంలో నేను ఇన్వాల్వ్ అయినందుకు ఆనందపడుతూ నాకు సూర్యనారాయణ గారికి ఉన్న మరి సంబంధాన్ని మీకు తెలియజేయదలుచుకున్నాను. ముఖ్యంగా మనం ఈ జీవన ప్రయాణంలో ఎవరు ఎక్కడ ఎలా కలుస్తామో తెలియదు. ఈ రోజున సూర్యనారాయణ దగ్గరున్న ఊరిలో వెళితే అక్కడ నాకు కొన్ని కారణాల వల్ల కలికట్ కాలేజీ నుంచి మళ్ళీ బీఈడి కాలేజీ, రీజనల్ కాలేజీకి తోస్తే అక్కడ నేను ఎక్కడ ఉండాలో తెలియక ఉంటే మా సూర్యనారాయణ ఇక్కడ పరిచయం అయ్యారు. ముగ్గురు కలిపి లాడ్జిలో ఉన్నాం. రాంబాబు అని ఇంకొక అతను, ముగ్గురు అంటే రాంబాబుని మర్చిపోయాడండి. అయితే అక్కడ ఒక విచిత్రమైన సంఘటన.
మన వాడికి మా సున్నానికి ఏంటంటే ఏదోలా బీఈడి గట్ అయిపోవాలి అన్న టెన్షన్ ఉండేవాడు. మేమైతే స్నేహితుడు ఉన్న మరి ఉపాధ్యాయుడిగా కూడా నాకు ఘనత ఎక్కింది. మరి అంత ఘనత ఉపాధ్యాయుడికే దక్కుతుంది. అయితే ఇక్కడ చిన్న విషయాన్ని, అయితే రాత్రులు నైటు చిన్న డివిజన్ స్థాయి విలేజ్ అండి అది గ్రామం. అందులో ఆ లాడ్జ్లో నైట్ ఏం చేసేవాడు అంటే టెన్షన్తో దోబా గైడ్ అని ఉండేదండి బిఎడ్. ఆ గైడ్ని మేము అందరూ కూర్చొని చదివాడు, ఏదో పాయింట్లు చేసుకుని చదువుకుంటే మనవాడు మాత్రం బైహార్ట్ చేసేసినట్టు చదివేవాడు, పైకి పడుకునేవాడు. అంటే ఒక కొన్ని విషయాలు చెప్పాలి కాబట్టి ఇలా తిప్పితే రక్త ప్రసరణ వ్యవస్థ చాలా సింపుల్ మాట అండి. లో కాస్ట్ వెళ్ళం అద్భుతమైన టీచర్ ఎవరైనా ముందర ఎవరో తెలీదు. అలాగే మేఘాలోటి వర్షం వచ్చడం ఇదంతా కూడా తయారు చేశాడు, ఎవరో తెలీదు. వీడు ఎవరో చూద్దామని వచ్చినోడికి ఒరే నువ్వా అని అక్కడ మాట్లాడుతున్నాడు. అంటే అప్పుడు నా మిత్రుడు ఇంత ప్రతిభగల మిత్రుడు, నా మిత్రుడని ఆ రోజుని మరి మేము ఆ శ్రీహరి గారి చేత కూడా అభినందించబడ్డాడు. అది ఎప్పుడు చెప్పుకున్నట్టు ఏమీ కనపడలేదు. అంత మంచి టాలెంటెడ్ టీచరు. మేము బీవేశ్వరుడు వాటికి సరదా ఆశీర్వదించాలని కోరుకుంటూ మీతో పాటు ఈ పాలు పంచుకునే అవకాశాన్ని కలిగించిన మరి ఇక్కడున్న అధ్యక్షుల వారికి, ఇక్కడున్న ఉపాధ్యాయ బృందానికి మరొక్కసారి నేను ఒకసారి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అన్నారు. థ్యాంక్ యూ సార్. మా అమలు సూర్యనారాయణ గారి సన్మాన కార్యక్రమానికి మరి సభాధ్యక్షులు మరి గజెటెడ్ హెచ్ఎం జి లక్ష్మి గారికి, మరి అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి ఉపాధ్యాయులందరికీ, మరి ముఖ్యంగా మరి ఎంత చక్కటి కార్యక్రమాన్ని మరి ఏర్పాటు చేసినటువంటి మరి లక్ష్మి గారికి అందరూ టీం, అంటే ఆశీర్వాద్ హై స్కూల్ ఉపాధ్యాయులు మరియు ఆశీర్వాద్ కాంప్లెక్స్ ఉపాధ్యాయులు అందరూ కూడా మరొకసారి పేరు పేరున నా హృదయం. మరి టీఎల్ఎంఎల్ని ఏర్పాటు చేయడం ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మరి 5 సంవత్సరాల్లో కూడా నేను కాంప్లెక్స్లో ఆయనకి ప్రతిరోజు కూడా మరి ఆయన దగ్గర కలవని రోజు అంటూ ఉండేది కదా. నేను రాకపోతే వెంకటబాబు ఏంటి ఈరోజు రాలేదు అని ఆప్యాయంగా పలకరించేవాడు ఆయన. మరి అన్నిటికీ మించి మన టీఎల్ఎంలో ఇవన్నీ ఒక ఎత్తు అయితే టీచింగ్, కానీ గతాన్ని అన్వయించుకుంటా జీవించడం అనేది చాలా అరుదు. మరి ఆ గతాన్ని మర్చిపోకుండా ఆయన నాకు చక్కటి విషయాలు చెప్పేవారు. నేను గమనించలేదని చెప్పేసి సభాముఖంగానే తెలియజేస్తున్నాను. ఎందుకంటే సైకిల్ మీద ఆయన వచ్చినప్పుడు ఏ విధంగా ఉన్నారో, కారు మీద కూడా వచ్చినప్పుడు కూడా ఆయన అదే వ్యత్యాసంలో ఉన్నారు. మరి అది నాకు నిజంగా గర్వపడ్డాను. ఆయన చూసి నేను నేర్చుకున్నాను నిజంగానే. మనకు ముందుకు తీసుకెళ్తాయి. మరి ఇక్కడ పెద్దలందరూ ఉన్నారు, జాషువా గారు చెప్పారు, లక్ష్మి గారు చెప్పారు, తిలక్ గారు చెప్పారు, మరి ఎంఈఓ గారు మాట్లాడారు. ఇవన్నీ మరి పెద్దలు కూడా మనకి ఇక్కడ సుధాకర్ గారు కానీ వెంకటేశ్వర గారు కూడా వచ్చారు మా కాంప్లెక్స్, సంతోషం. మరి ఏదేమైనప్పటికీ కూడా మరి ఆయన 5 సంవత్సరాల్లో కూడా ఎప్పుడు కూడా ఆయన చాలా గౌరవంగా మాట్లాడేవారు. అందుకని నేను ఏదో సిఆర్పి నేను ఏదైనా చిన్న ఉద్యోగం చేస్తున్నాను అనే తత్వం కాదు కదా. ఆయన చాలా గౌరవంగా మాట్లాడారు మా సిఆర్పి గారని. మరి ఎందుకంటే ఒక వ్యక్తి అతను చేసిన క్రియలను బట్టి అతను మనకి జ్ఞాపకం ఉంటుందంటే వాళ్ళు చేసిన మంచి పనులు అని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా మరి నేను కోరుతున్నాను. ఎందుకంటే మనం మంచి ఆరోగ్యాలతో సంతోషాలతో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చినటువంటి సిబ్బందికి, మా కాంప్లెక్స్ సిబ్బందికి, మరి ప్రతి ఒక్కరికి కూడా టీచర్కి ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మరి అది మార్చిలో కుదరలేదు, మరి అంతకన్నా బాగా జరిగిందని నేను అనుకుంటున్నాను. మరి అందరూ కూడా మరొకసారి ఇక్కడికి ఇచ్చేసినటువంటి పెద్దలకి, మరి మా కాంప్లెక్స్ టీచర్లకి, మరి ఉపాధ్యాయురాలు మా లక్ష్మి గారికి, మరి అందరూ కూడా మరొకసారి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. జై హింద్. థ్యాంక్ యూ సార్. మాస్టర్ యొక్క వ్యక్తిత్వాన్ని గురించి తెలియజేసిన రిక్వెస్ట్ మాట్లాడబోయే వాళ్ళకి దీన్ని మీరు అన్యతగా భావించవద్దు. దయచేసి స్టేజ్ ఫార్మాలిటీస్ పాటించండి. నేను హెడ్ మాస్టర్గా పనిచేస్తూ అక్కడ నుంచి కాకినాడ ఎయిడెడ్ స్కూల్కి 85లో వచ్చేసేటప్పుడు సూర్యనారాయణమూర్తి గారు మెండపేట దుర్గాకారెంట్ రావడం జరిగింది. అప్పటి నుంచి కూడా మా ఇద్దరికి పరిచయం. నేను 86 డిఎస్సిలో ఉపాధ్యాయుడికి వెళ్ళాను, ఆయన 89లో వచ్చాడు. అప్పటి నుంచి కూడా మా ఫ్యామిలీ ఫ్రెండ్ లాగే మా ప్రయాణం సాగింది. ప్రతి విషయం ఆయన ఫోన్ చేసి చెప్పటం, మరి సలహాలు సూచనలు ఇవ్వటం. ఇక్కడ మరి ఆయన గురించి అందరూ చాలా గొప్పగా పొగిడారు. ఏ సమావేశంలో అధ్యక్షుని యొక్క తొలి పలుకులు ఉంటాయి, కానీ
మరి ఇక్కడ మాట్లాడిన వాళ్ళందరూ సామాన్యులు కాదు, చాలా చాలా గొప్ప వ్యక్తులు. నిశ్చేతంటే ఇక్కడ నేను గమనించింది ఒక డిసిప్లిన్ ఈ స్కూలు. నేను చాలా చూశాను, చాలా సన్మానాలు సమావేశాలు చూశాను. ఎక్కడ క్రమశిక్షణ ఉండదో ఎవరికో వాళ్ళది. కానీ ఇక్కడ అంతా క్రమశిక్షణతో ఎవరు వెళ్ళిపోకుండా అదంటే అది వేరే విషయం. కానీ పిలిచిన వాళ్ళందరూ అటెండ్ అయ్యి సన్మానం అంటే నా ఉద్దేశం ఎన్ని దండలేసాము, ఎన్ని సాలువాలు కప్పాం కాదు, ఆయన సర్వీస్ని ఎంతమంది కొనియాడారు, అదే నిజమైన సన్మానం. ఇక్కడ మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఆయన చాలా గొప్పవాడు అనే చెప్పారు. ఏం చేద్దంటే మరి రిటైర్ అయిన తర్వాత అన్ని గొప్ప విషయాలే చెప్తారు. ఆయనకి నాకున్న స్నేహాలు మరి మేడం గారు చెప్పారు, ఇది లేకపోతే నేను టీఎల్ఎం తయారు చేయలేను రెడ్డి గారు అనేవాడు. కరెక్ట్. ఆ సిగరెట్లు రాత్రి 2-3 కాలుస్తూనే 2 గంటలు నిద్ర లేకుండా ఆయన టీఎల్ఎం చేశాడు. ఇప్పుడు అమలోజు సూర్యనారాయణమూర్తి గారు అంటే జిల్లాలో ఎవరికి తెలియదు. టీఎల్ఎం మూర్తి గారు ఉండూరు టీఎల్ఎం మాస్టర్ అంతే. ఆయన ఈ మండలం ఏ మండలం పనిచేసినా వెళ్ళిన తర్వాత ఊళ్ళో పెద్దలు కలుసుకుంటుంటారు. ఆ మండల విద్యాశాఖ దగ్గరికి వెళ్ళి సార్ నేను ఎలాగ వచ్చానండి ఇదంటే అని చెప్తారు. చాలా మంది వెళ్ళిపోయారు, అలా మధ్యలో చాలా మంది డ్రాప్ అయిపోయారు. ఇక్కడ ఎవరో డ్రాప్ అవ్వలేదు. అది కాబట్టి ఇప్పటిదాకా మూర్తి గారి గురించి నేను ఎంత చెప్పినా అతిశయోక్తిగానే ఉంటుంది. ఆయనకు ఉన్న ఒకే ఒక మైనస్ సిగరెట్లు. మరి మేడం గారికి కూడా చాలాసార్లు నేను ఆ ఇంటికి ప్రతి నెలకోసారి 2 సార్లు ఇలా ఈ పని మీద వచ్చినప్పుడల్లా కూడా వెళ్ళటం జరిగేది. ఆయన దగ్గర మనం ఎందుకు వచ్చింది అంటే నేను కారులో స్కూల్కి వెళ్ళి రిటర్న్ అవ్వాలన్నాడు. అలాగే అయ్యాడు. అలా ఆయన ఏమనుకుంటే అది జరగటానికి కారణం అమ్మాజీ గారు. చాలామందికి చాలా కోరికలు ఉంటాయి, కానీ వెనకాల కళ్ళలో వేసేస్తారు. మరి అటువంటి కళ్ళు వేయకుండా మీ ఇష్టం అండి అనేది ఆవిడ. దాంతో కారు ఏది కావాలితే అది కొనుక్కున్నాడు. ఆయన చాలా హ్యాపీగా సర్వీస్ చేశాడు. ఇంచేతంటే సార్ ఇంచేతంటే దేవి రిటైర్ అయ్యే వరకు అలా కనిపిస్తుంది. రిటైర్ అయ్యాక ఏం చేయాలో తెలియదు. ఇంట్లో కూర్చుంటే ఇంట్లో వెళ్ళాలి ఏమంటుంది, పని బాటు లేదని ఎక్కడో ఉండేదని ఇక కింద దింపేద్దావిడి. లేదా అది చేయండి ఇచ్చేయండి అంటుంది, లేదా అది అక్కడ తేండి అంటుంది. విలువ పడిపోతుంది. అంటే బయటికి వెళ్ళి ఏదైనా చేద్దామంటే నువ్వు రిటైర్ అయిపోయావు కదా అంటారు. కాబట్టి రిటైర్ అయిపోదామని 4 తర్వాత మొత్తం పూర్తిగా మానేయండి. ఏం చేద్దంటే మీరు ఆరోగ్యంగా ఉంటేనే ఇవాళ ప్రతి స్కూల్లో టీఎల్ఎం కాపాడుతుంది. మీలా తయారు చేసేది ఎవ్వరూ లేరు. నేను కూడా నా మాచవరమే కాదు, లొలలో కాదు, ఏడుదిలో కాదు, ఎక్కడ పనిచేసినా నా స్కూల్లో ఆయన చేసిన టీఎల్ఎం ఉండేది. ఏ ఇన్స్పెక్టర్ వచ్చినా చాలా బాగుంది రెడ్డి గారు టీఎల్ఎం. అక్కడ అమలోజు సూర్యనారాయణమూర్తి అండి, ఉండూరు అడ్రస్ ఇచ్చేసివ్వండి. చెయ్యలేక అని బాబోయ్ ఇంక పంపించొద్దని ఇవ్వడండి. పైగా డబ్బులు మంచి కూడా కాదు, అది 1000 రూపాయలు డబ్బు కడతాం కాదు. ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా ఆ ఫ్యామిలీ అంతా కష్టపడేవారు. అమ్మాజీ గారికి కూడా నిద్ర ఉండేది కాదు. ఇప్పుడు షష్టి పూర్తే జరుగుతుంది అనుకోవాలి. ఒకరికొకరు దండలు మార్చుకుంటారు ఏళ్ళమటి సన్మానంలో. మనం సాల్వ్ అవుతుంది కాదు. మరి మూర్తి గారు అమ్మాజీ గారికి దండేస్తారు, అమ్మాజీ గారు మూర్తి గారికి మళ్ళీ దండేసి 60 సంవత్సరాలు షష్టి పూర్తి జరుపుకుంటారు. కాబట్టి ఆరోగ్యాలతో ఆయన జీవితం అంతా గడవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. మరి అధ్యక్షుల వారు మరోలా అనుకోకండి, అంటే చాలా చూశాను. మీరు అధ్యక్ష ఉపన్యాసమే టోటల్ ఉపన్యాసం చేశారు. థ్యాంక్ యూ మేడం. అప్పటి నుంచి వారు తెలుసు. అలాగే ఆయన ఇక్కడికి వచ్చి నేను 2009 నుంచి 17 సంవత్సరం వరకు ఈ కాంప్లెక్స్లో పక్కన ఉన్నటువంటి బౌద్ధనగర్ పాఠశాలలో పనిచేయడం జరిగింది. ఇప్పుడు కూడా తమ్ముడు అంటూ ఆయన అందరినీ కలుపుగోరుగా చేసేవారు. చాలా మంచి మంచి సలహాలు ఇచ్చేవారు. అయితే సమయం లేదన్నారు కాబట్టి రామనగర్ మండల శాఖ యూటీఎఫ్ మండల శాఖ పక్షాన వారి భావజీతము ఆనందంతో విరజరాలని, అలాగే వారి యొక్క టీఎం సేవలు మండలానికి కాకుండా జిల్లాకి విస్తరించారు కాబట్టి ఇంకా బాగా వారి సేవల్ని అందించాలని కోరుకుంటూ ఈ సమావేశానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. సభకు అధ్యక్షత వహించినటువంటి పాఠశాల ప్రధానోపాధ్యాయుల వారికి, అలాగే ఈ మండల విద్యాశాఖ వారికి, అలాగే మీ ఇక్కడ ఆశీనులైనటువంటి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అలాగే ఇతర గ్రామ పెద్దలు వాళ్ళందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ సన్మాన గ్రహీతలు కూడా ధన్యవాదాలు. ఇక్కడ ఈ కార్యక్రమానికి ఇచ్చినటువంటి మిగతా ఉపాధ్యాయులందరికీ, అలాగే మిగతా వారికి కూడా ఆయనకి శాశ్వత జీవితం ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో కలగాలని కోరుకుంటూ
ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మాస్టర్ అదే మనం అందరం ఎదురు చూస్తున్నటువంటి కార్యక్రమం ఇక 1 minute స్టార్ట్ అవుతుంది. అదే విధంగా మనం పాటించాలని మీకు అందరికీ అలాగే. ఓకే, జనరల్గా సార్ ఆయన చెప్పవలసిందిగా కోరుతూ సూర్యనారాయణ గారికి మైక్ ఇస్తున్నానండి. సన్మాన గ్రహీత సందేశం దీని టైటిల్. నిజం కాదండి, కొంతమంది నిజం, వారి యొక్క అభిమానం అదంతాని. నేను 31 మార్చి 2020 తేదీన రిటైర్ అయిపోయాను కదా. అటువంటి పరిస్థితుల్లో లాక్డౌన్లో మరి ఈ యొక్క సన్మాన కార్యక్రమం జరగకుండా ఆగిపోయింది. ఇంకా మర్చిపోయాకుండా నించేదంటే ఒక 9 నెలలు అయిపోయిందని అందరూ మర్చిపోయారు. ఇంకా గొడవ ఏం లేదనుకున్నాను, కానీ పాపం మేడం గారు మన కాంప్లెక్స్ టీచర్స్ అందరూ కూడా గుర్తుంచుకొని మనం అందరూ ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతున్నాం, మన సూర్యనారాయణ గారికి మనం ఏం చేయలేకపోయాం, కానీ చెయ్యాలని పట్టుదలతో పాపం వారంతా ఏకమై నాకు గౌరవంపి మాస్టర్ గారు రేపు 29వ తారీఖు మీకు సన్మానం చేస్తామని చెప్పారు. చాలా సంతోషం, నన్ను గుర్తించుకున్నారు, అందరూ మర్చిపోయారని చెప్పి నేను భావించాను. చాలా సంతోషం అండి. అలాగే మాస్టర్ గారు చెప్పారు, నాకు 2 విషయాలు పదే చెప్తున్నారు అందరూ, నేను అన్ని విషయాలు కాకపోయినా. ఒకటి టీఎల్ఎం అంటున్నారు, 2 మా మేడం అంటున్నారు. చాలు ఓకే, టీఎల్ఎం అనేది అది ఒక పార్ట్ అయినప్పటికీ కూడా అది నా ప్రాణం కిందే చెప్పాను. చెప్పకూడని మాట కూడా చెప్పాను మా ఇంట్లో, అది మీకు ఎవరికి తెలియదు. ఏంటంటే అస్తమానం ఈ చెత్త చెదారం చేసేస్తున్నారు, నువ్వు టీఎల్ఎం మానే అని చెప్పి 2-3 సార్లు మా పిల్లలు కోపాడారు, ఇవిడ కోపాడ్డదే. అయిపోయింది ఇక్కడ సైలెన్స్. నేను పోయిన తర్వాత నాకు కూడా ఈ సామాన్లు అంటే కూడా తెచ్చి అందరూ పాడేయండి అని చెప్పాను. అప్పటి వరకు సామాన్లు ఉంటాయి అని చెప్పాను. పాపం అప్పటి నుంచి కూడా ఆవిడ ఏం మాట్లాడలేదు. చాలా చక్కగా చేస్తారని మీ అందరికీ తెలుసు. మరి కొంత పేరు దానివల్లే వచ్చింది, కొంతమంది ఫ్రెండ్స్ దానివల్ల వేరు. చాలా సంతోషం అండి. నేను పనిచేసిన చోట ప్రతి చోట మహానుభావుడు గురువు ద్రాక్షాలు జాస్వా గారి దగ్గర పనిచేసి చాలా సంతోషం. ముచ్చేరులో 11 సంవత్సరాలు పనిచేశాడు మా సుబ్రహ్మణ్య గారు ఉన్నారండి. సుబ్రహ్మణ్య గారు పాపం అక్కడి నుంచి గ్రామస్తుడు. అలాగే కొరలచెరులో పనిచేసాను, లాస్ట్గా మా నరసింహలో పనిచేశాను. పనిచేసిన ప్రతి చోట కూడా చాలా ఆనందంగా పనిచేశాను. నా తోటి పనిచేసినటువంటి స్టాఫ్లు ఎవరిని కూడా ఇబ్బంది లేదండి. గతంలో పనిచేసినటువంటి మా హెచ్ఎంలు కొన్ని ఇబ్బందులు పెట్టారు, మరి వాళ్ళు ఇబ్బంది పెట్టినప్పటికీ దృష్టిలో ఉంచుకొని నేను ఆ స్టాఫ్ని ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు. వాళ్ళకి చెప్తాను, పని చేస్తే వాళ్ళు చేస్తారో, చేయకపోతే ఆ పని నేనే చేసుకున్నానండి. చాలా సంతోషంగా గడిచిందండి. రెండోది మా అమ్మగారు, వీడు నా భార్య అయినప్పటికీ కూడా కాళ్ళకు నమస్కారం పెట్టే స్టేజ్లో ఆవిడందండి. నా తల్లిలా చెప్పాలంటే తల్లి బిడ్డ ఆరోగ్యాన్ని చూసుకుంటుంది. అలాగా నేను ఎక్కడికైనా వెళ్తే నా సంచిలో అందరికీ తెలుసు మాస్టర్ గారికి ఒక ఫ్లాస్కో, టిఫిన్ బాక్సు, క్యారేజీ, ఎక్కడికి వెళ్తున్నామో మనకు అనవసరం, ఆ 2 సదిరేసి 8:30 కల్లా సైకిల్ తగిలిచ్చేస్తాయి. నేను డిఆర్పీగా పనిచేసినటువంటి కాలంలో మరి మండలం అంతా తిరిగేవాడిని. ఆవిడ నన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. నా ఆరోగ్యానికి సగం కారణం ఆవిడే. మరి రహస్యం ఏంటంటే సత్తులు చెప్పంటుంది కదా, నా ఆరోగ్యానికి సగం కారణం మా అమ్మాజమ్మ గారే. మరి మా అమ్మాయి మరి ఆవిడకి నా కొడుకుని చూసుకొని చెప్పింది అంటే కానీ చాలా సంతోషం. మేమిద్దరు చాలా సుఖంగా ఉన్నామండి, హ్యాపీ. అందులో ఏమనుమానం లేదు. నా కొడుకులు అందరు వచ్చారు, మా మనవలు ఇంకా అందరు వచ్చారని మా మనవలు చూస్తే పెళ్ళికి ఎదిగిపోయారు పాపం. పెళ్లి స్టేజ్లో ఉన్నారు. చాలా సంతోషంగా ఉన్నామండి మేము.
ఇక నా గురించి అండి ఇంకేం చెప్పుకోకూడదన్నా మరి సన్మానానికి వచ్చినటువంటి వారందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. దూర ప్రాంతాల నుంచి వచ్చారు, తొండంగి నుంచి కూడా వచ్చారు. వారి యొక్క అభిమానం తెలియజేసుకున్నారు. ఏమంటే ఎంత అభిమానం ఉంటే తొండంగి నుంచి వస్తామని బాబు అని చెప్పి వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. అలాగే ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, వారందరికీ కూడా. దుర్గా గారి బ్యాచ్ ఉందండి, 10th క్లాస్ బ్యాచ్ ఉందండి. ఇక్కడ నా 10th క్లాస్ బ్యాచ్ ఉంది. 1974లో నేను 10th క్లాస్ లాస్ట్ సార్ పిఎవర్ హై స్కూల్లో. ఆ బ్యాచ్ కూడా వచ్చారు. మా దుర్గా గారి బ్యాచ్ వచ్చారు. నా చిన్న బ్యాచ్ మాకు ఒకటైనప్పటికీ కూడా ఏర్బద్ర గారు నా చిన్నప్పటి నుంచి తెలుసు, 92, 93 నుంచి కూడా తెలుసు. చాలా సంతోషం. ఇంకా మరి ఏం చెప్పనండి, మా హాస్టల్ సిబ్బందికి రండి సార్, మరి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. 10th డిగ్రీ బ్యాచ్ అది కూడా మా కృష్ణమూర్తి గారు డిగ్రీ బ్యాచ్. మా గ్రామస్తులు మరి కనకాల కృష్ణ గారు వచ్చారండి. ఇక్కడ ఎవరో సత్యనారాయణ గారు కూర్చోలేరు, కనపడతలేదు. ఆశ్రమాది గ్రామస్తులు కూడా వచ్చారు. ఈ సన్మానానికి అంటే ఆఖరి చెప్పాల్సింది ఇప్పుడు చెప్పేస్తున్నాను. ఇంకా మీరు ఇంటికి దండేసి వెళ్ళిపోతారు, దండేసి వెళ్ళిపోతారా. ఈ సన్మాన కార్యక్రమం చేసినటువంటి వారందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. ఇదంతా వెయిటింగ్లోనే అయిపోతుంది. ఇప్పుడు వెళ్ళి చెప్పాలి. హై స్కూల్ సిబ్బంది, నేను ప్రైమరీలో పనిచేస్తున్నారని ఎవరు అనుకునేవారు కాదని హై స్కూల్లో చేస్తున్నారు అనుకున్నారు చాలామంది. ఎందుకంటే ఎక్కువ ఇక్కడే కనబడేవాడిని. ఇంటర్వెల్ టైంలో, మనకి ఇంటర్వెల్ టైంలో, మధ్యాహ్నం భోజనం టైంలో వాళ్ళు భోజనం చేస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుని మనం అలాగా హై స్కూల్ సిబ్బంది కూడా ఈ 5 సంవత్సరాలు కూడా చాలా చక్కగా ఆదరించారు. సోదరులు వారందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. అలాగే కాంప్లెక్స్ హెచ్ఎం గారికి, మా పాఠశాల స్టాఫ్కి, మా సిఆర్పి గారికి చెప్పాలంటే మరి దేవుడు పాపం చూనాన్ని గారు ఉన్నాడు, చూడక్కర్లేదు అని వెళ్ళిపోయాడు. అన్నీ మనల్ని చూసుకునే వాళ్ళు చాలా సంతోషం అండి. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సన్మాన కార్యక్రమం, ఈ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా మా పాఠశాల హెచ్ఎం గారిని, మన ఎంఈఓ గారిని, సార్ ఎంఈఓ గారిని పిలవండి సార్. సత్యనారాయణ. ఇవి 31/3/2020 తేదీన ఉద్యోగ పదవి విరమణ చేసిన శ్రీ అమలోజు సూర్యనారాయణమూర్తి పిఎస్హెచ్ఎం గారికి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు, గ్రామస్తులు సమర్పించు సన్మాన సమాహారం. అమలోవాహక ప్రాంతమైన తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం మండలంలోని ఉండూరు గ్రామంలో 16/3/1960 తేదీన శ్రీ అమలోజు రంగాచార్యులు శ్రీమతి ఈశ్వరమ్మ పుణ్య దంపతుల అన్యోన్య దాంపత్యానికి తీపి గుర్తుగా తృతీయ బాల్యంలోనే చేష్టల ద్వారా తన భవిష్యత్తును చాటిన బాల మేధావి మీరు. ఉండూరు ప్రాథమిక పాఠశాలలో ప్రాథమిక విద్యను, అసన్బాద అభ్యుదయ ప్రాథమికోన్నత పాఠశాలలో ప్రాథమికోన్నత విద్యను, ద్రాక్షారామ శ్రీ పివిఆర్ ఉన్నత పాఠశాలలో ఉన్నత విద్యను, శ్రీ విఎస్ఎం కళాశాల నందు బిఏ డిగ్రీ పొంది రాజమండ్రి కాంప్రహెన్సివ్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ నందు బిఏడి శిక్షణ పూర్తి చేసుకుని తదుపరి ఆంధ్ర యూనివర్సిటీ నుండి ఎంఏ డిగ్రీ సంపాదించి ఎందరో ఉత్తమ పౌరుల దేశ సందేహము లేదు. చిరుదరహాసి, మృదు మధుర భాషి, భూమిపై ఎల్లగలా చిరునగములు చిందిస్తూ అన్యుల మనములు నొప్పింపక తానొక చందంగా మధురోక్తులతో అందరినీ ఇట్టే ఆకర్షించే మీ తీరు నేటి తరాల వారికి స్ఫూర్తిదాయకం. శ్రీమతి అమ్మాజీ గారి సాహచర్యంలో ఉద్దండులు లాంటి మల్లిబాబు, కిషోర్ బాబు బహుముఖ ప్రజ్ఞాశాలి, స్నేహశీలి. 21/9/1989 రామచంద్రపురం మండలం భీమక్రోసుపాలెం పాఠశాలలో 2nd గ్రేడ్ ఉపాధ్యాయునిగా ఉద్యోగ ప్రవేశం గావించి తదుపరి గంగవరం మండలంలోని రాజుమాలపల్లి, రామచంద్రపురం మండలంలోని ముచ్చెరువు, ద్రాక్షారామ, గొల్లల చెరువు మొదలగు చోట్ల పనిచేసి 5వ తొండంగి మండలం మెండపూడి పాఠశాలలో చేరి అక్కడ అందరి మండలం అంది తిరిగి మాతృమండలమైన రామచంద్రపురంలోని అసంబాద ప్రాథమిక పాఠశాలలో
1/11/2015 నుండి పనిచేయడం ద్వారా ఎందరో ఉత్తమ పౌరులను దేశానికి అందించిన ఘనత మీది. సుమారు 31 సంవత్సరాల సుదీర్ఘకాలం ఉపాధ్యాయునిగా పనిచేస్తూ డిఆర్పిగా, ఎస్ఆర్జీగా, జిల్లా రాష్ట్ర స్థాయిలో పనిచేసి ఎందరికో శిక్షణ ఇచ్చడం ద్వారా అందరూ మన్ననలు అందినారు. మాస్టర్ చాలా గొప్పవారు, మంచివారు అనిపించుకున్న మీ జన్మ ధన్యము. ప్రభుత్వం ద్వారా మీరు పొందిన జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు మీకు ఆభరణం కాదు, ఆ అవార్డుకే మీరు శోభాయమానమని చెప్పవచ్చు. క్లస్టర్ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి సైన్స్ ఫెయిర్స్ కూడా ఎందరికో ఎన్నో ప్రాజెక్టులు తయారు చేసి ఇచ్చి విజేతలను చేసిన ఘనత మీది. మీకు ఎవరూ పోటీ లేరన్న అభిప్రాయం. మీరు చూపే చొరవ, ఓర్పు, నేర్పు, దీక్షాదక్షతలు మిక్కిలి ప్రశంసనీయాలు. తోటి ఉద్యోగుల పట్ల మీరు చూపే ప్రేమాభిమానాలు, వినయ విధేయతలు అందరికీ అనుసరణీయాలు. ఆకాంక్ష: ఉద్యోగ విరమణానంతరం మీకు మీ శ్రీమతి, అబ్బాయిలు, కోడళ్ళు, కుమార్తెలు, మనువులు, మనవరాళ్లకు ఆ అఖండ మండలాధీశుడైన ద్రాక్షారామ శ్రీ మాణిక్యాంబా సమేత భీమేశ్వరుడు అఖండ ఆయురారోగ్య భోగభాగ్యాలనిచ్చి సుఖశాంతులను ప్రసాదించాలని మనపూర్వకంగా ప్రార్థిస్తూ హృదయాభినందనలతో ఉపాధ్యాయ బృందం, విద్యార్థి బృందం, తల్లిదండ్రులు, గ్రామస్తులు. పిఆర్టీయు రాష్ట్ర నాయకులు తిలక్ గారు సన్మానిస్తున్నారు. పిఆర్టీయు రామచంద్రపురం మండల శాఖ మరి శ్రీ అమలోజు సూర్యనారాయణ గారికి ఘన సత్కారం చేయుచున్నారు. దయచేసి అయిపోయిన తర్వాత మీరు దిగినట్లయితే ఒకసారి నుంచోండి, ఎలా చూడండి. ఓకే అండి, మన టీచర్స్ ఎవరు వెళ్ళిపోకండి. మనందరం కలిపి మాస్టర్కి సన్మానం చేసుకొని ఫొటోస్ తీసుకుంటాం. కాసేపు వెయిట్ చేయాలండి, వెళ్ళిపోవద్దు. కూడా కొంచెం కింద దిగినట్లయితే ఇంకా కొత్త జనాలు ఫొటోస్ తీసుకునేసరికి అది సరిగా ఉండట్లేదు. దయచేసి ఒక్కొక్కరుగా వెళ్ళి మరి ఆనందాన్ని ఇంకా కొంచెం ఎక్కువ చేసేలాగా ఉండాలని కోరుతూ కొంచెం వెనక్కొండాలి మీరు. ఎలా చూడాలి? దయచేసి చేసిన వాళ్ళందరూ కొంచెం కిందగా వచ్చినట్లయితే, చేసిన వాళ్ళు కొంచెం పక్కన నుంచి ఫోటోకి చక్కగా మీరు చెప్పండి. అటు ఇటుగా నుంచి మన సన్మాన గ్రహీతలు కనిపించేలాగా ఒక స్నాప్కి ఇలా చూడండి సార్ ఒకసారి. ఓకే, అయిపోయిన వాళ్ళు కొంచెం కింద రండి సార్ దయచేసి. యూటీఎఫ్ మండల శాఖ, రామచంద్రపురం మండల శాఖ యూటీఎఫ్ నాయకులు మరి సూర్యనారాయణ గారు మిత్ర బృందం, తొండంగ మండలం. సార్ నుంచోండి ఒకసారి. రామచంద్రపురం యూటీఎఫ్ మండల శాఖ తరఫున మరి నాయకులందరూ, మండల ప్రెసిడెంట్, సెక్రటరీ, కార్యవర్గ సభ్యులు, రాయవరం మండలం మరి దుర్గా కాన్వెంట్ బ్యాచ్ మండపేట వారితో మరి మిత్రునికి ఘన సన్మానం. నుంచోండి.
దాదాపు 30 సంవత్సరాలు సార్ నుంచోండి అందరూ ఓకే సత్యరాజ్ గారు కనిపించట్లేదు ఇక్కడ. చూడండి ఇక్కడ మాస్క్ తీయాలి ఓకే రెడీ దుర్గా కాన్వెంట్ బ్యాచ్ ఓకే మరి బాల్య స్నేహితులు నుంచోండి మేడం ఎలా చూడండి సార్ ఎలా చూడాలి ఓకే థ్యాంక్ యూ మేడం. మా హై స్కూల్ సార్ నుంచోండి విఠల్ గారు మరి దాక్షరమ్మ హై స్కూల్ నుంచి మాస్క్ మాస్క్ పూలం అలంకరణ బహుమతి ప్రధానోత్సవం. ఓకే ఎలా చూడండి మేడం మేడం ఎలా చూడాలి థ్యాంక్ యూ. మాస్క్ తీయాలండి ఏమండి ఇలాగా మాస్క్ ఓకే సార్ ఓకే సార్ సార్ నించోండి ఒకసారి ఓకే బాబు తీసేవా పక్కన బాబు సార్ మేడం నుంచోండి ఇక్కడ ఇక్కడ ఎదరికి రండి ఓకే అండి ఎలా చూడండి ఓకే సార్ నుంచోండి ఎలా చూడండి మేడం అలా మేడం సార్ ఎలా చూ ఓకే ఇలా తిరగమ్మా నా ఏది తిరిగి అంతే ఓకే ఓకే ఇలా చూడండి కరెంట్ లేదు మేడం గారు కరెంట్ లేదండి మేడం గారు వచ్చింది కరెంట్ వచ్చింది లోపల అందరూ కరెంట్ కట్టేసారేమో లోపల అది ఇది అందరిది ఎక్కడ కరెంట్ కూడా పడేనట్టు సార్ నుంచోండి నుంచోండి మాస్క్ తీయండి మాస్క్ ఓకే ఇలా చూడండి ఓకే అది ఇన్వర్టర్ అంటారా ఇన్వర్టరా సార్ నుంచోండి ఫ్రంట్కి రండి ఓకే ఇలా చూడండి మేడం ఇలా చూడాలి
సార్ ఎలా ఓకే మేడం నించోండి ఓకే సార్ చిన్ని వెనక్కి మాస్క్ ఓకే ఇలా చూడండి ఆయన ఈ పక్కన బాగా చూడండి ఓకే ఎలా చూడండి సార్ కొంచెం ఓకే ఎలా చూడండి ఎలా చూడండి మేడం ఎలా చూడాలి ఓకే ఓకే పిల్లలందరూ కూర్చొని మాస్టర్ ముందు ఓకే ఒక మంచి గిఫ్ట్ ఇచ్చారండి ఒక మంచి గిఫ్ట్ ఆయన ఓపెన్ చేసి చూపిస్తారు మీకు ఆ గిఫ్ట్ ఏంటనేది సార్ ఒకసారి ఓపెన్ చేయండి ఓపెన్ చేయండి మరి ఓపెన్ చేస్తే చూడాలి కదా సార్ నుంచోండి క్యాన్వాస్ క్లాత్ మీద మాస్టరే వేశారండి అది మాస్టర్ స్కూల్లో ఉన్నది మనం గమనించాలండి వాళ్ళు నుంచోమనండి ఒకసారి ఓకే ఇలా చూడండి ఓకే ఉన్నారు మనం కూర్చోండి ఏమండి మీరు అండి ఎలా చూడండి నించోండి దగ్గరకు ఉండండి మేడం ఎలా ఓకే అండి ఎలా చూడండి కూర్చోండి సార్ దగ్గరకు ఉండండి ఎదరికి ఓకే ఎలా చూడండి మేడం ఎలా చూడండి ఓకే నుంచోండి ఓకే ఇలా చూడండి ఓకే మేడం ఎలా చూడాలి
సార్ నుంచోండి నుంచో ఓకే చేతుల మీద కమ్మనండి. చేతుల మీదుగా సరే ఓకే మేడం గారు దండ పట్టుకుని చూడండి. కానీ ఎలా పట్టుకోండి మీరు పట్టుకోండి మంగళ వాయిద్యాలు సార్ ఎలా చూడండి ఇప్పుడు అలా కాదు మేడం గారు ఫస్ట్ టైం ఎవరికి ఇస్తారో అప్పుడు వాళ్ళకి మేడం గారు చెప్పండి ఎవరికైనా పట్టుకోండి కళ్ళు ఇలా తిరగండి మేడం గారు ఓకే ఇలా చూడండి ఓకే చెప్పాలి కింద పట్టుకోండి ఓకే మీరు ఇటువైపు చూడండి ఓకే ఇప్పుడు మన పాఠశాల తరఫున సన్మానం అది ఈసారి కూర్చొచ్చింది మేడం గారు అందరూ కావట్లేదు జాగ్రత్త తీసుకో ఓకే రెడీ ఇలా చూడండి ఓకే రెడీ ఓకే రెడీ ఓకే అండి ఓకే సార్ ఓకే ఓకే సార్ నుంచోండి దగ్గరికి ఉండమనండి ఓకే మన ఆడపిల్లలందరూ స్టేజ్ ఎక్కి చక్కగా స్టేజ్ నిండుగా కూర్చోవడం నిలబడడం ఒక ఫోటో పిల్లలందరూ ఎక్కువ మంది సరిపోకపోతే ఏ సెక్షన్ ఒకసారి బి సెక్షన్ ఒకసారి వాళ్ళు దిగిపోయిన తర్వాత మీరు సార్ ఎలా చూడండి అందరూ ఒకసారి స్టేజ్ నిండా ఉండాలి మనుషులు ఎలా చూడండి రండి ఆడపిల్లలందరూ సార్ మీరు కొంచెం ఓకే అక్కడికి వెళ్ళాక మాస్కులు తీయండి ఫోటో తీసేటప్పుడు ఓకే అండి ఎలా చూడండి అలా సార్ ఎలా చూడాలి ఓకే ఓకే అండి ఎలా చూడండి సూర్యనారాయణ గారి బంధువర్గం మరి చక్కటి దుస్తులు మరి సహా ఉపాధ్యాయులు మరి సార్ని దుస్తులతో సత్కరిస్తున్నారు. రండి మీరు కూడా
ఓకే రెడీ ఇలా చూడండి. ఓకే. మరి కొడుకులు కోడలతో మరి చిరు సత్కారం చిన్న అబ్బాయి గారు చిన్న కోడలతో మరి మావయ్య గారిని కోడలు నాన్నగారిని పుత్రుడు మరి చక్కగా సత్కరించుకుంటున్నారు. ఇది మంచి సందర్భం. ఇది ఇటువంటి సందర్భాలు అరుదుగా వస్తూ ఉంటాయి. మరి తల్లిదండ్రులని అత్తమామల్ని మరి సత్కరించుకోవడం అంటే అంతకన్నా ఒక మంచి కార్యక్రమం ఉండదని అనుకోవచ్చు మనమంతా. మరి పెద్దలు వాళ్ళిద్దరిని కూడా ఆశీర్వదించారు. వస్త్ర బహుకరణ. థ్యాంక్ యూ. మనవడు మనవరాలు కూతురు మరి ఆశీర్వాదాలు తీసుకుంటున్నారు మరి నాన్నగారి దగ్గర. మరి కుటుంబ సభ్యులు మరి చక్కగా సత్కరించుకున్నారు పెద్దల్ని. సార్ ఒక్క నిమిషం అలా ఉంటే మీరు కూడా వెళ్ళినమ్మా ఇటు పక్క. ఓకే. ఇప్పుడు చివరిగా అందరికీ ధన్యవాదాలు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హసన్బాద్ తరఫున అలాగే పత్రికా విలేకరులకు మరి చక్కటి వాయిద్యాన్ని ఇచ్చినటువంటి బృందానికి వాయిద్య బృందానికి అలాగే మా పాఠశాల చక్కటి సహకారం అందించినటువంటి ఉపాధ్యాయ మిత్రులందరికీ విద్యార్థులకు అందరికీ కూడా మరి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం జనగణమనతో అక్కడే వినాయక జయ హే భారత భాగ్య విధాత పంజాబ సింధు గుజరాట మరాఠ ద్రావిడ ఉత్కల వంగా వింధ్య హిమాచల యమునా గంగా జయ హే జయ హే జయ హే జయ 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 హే. ఓకే సార్. అలా ఉంది సార్. ఓకే రెడీ. ఓకే రెడీ.